పవర్ 2, x1 x2 కలిపితే 1 1 2, x2 పవర్ 2 అంటే క్వాడ్రటిక్. ఇక్కడ చూడండి x1 పవర్ 2, x2 పవర్ 2, ఆర్ x1 x2 ఉంటే రెండింటి పవర్ కలిపితే 2. ఓకే, క్వాడ్రటిక్ అని ఈ విధంగా చూడాలి. ఫస్ట్ ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని చదవండి. మనం ఈ ప్రాబ్లం తీసుకుంటే ఫైండ్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ ద ఫంక్షన్ దిస్. అండ్ ఇంకొకటి చెప్తున్నా, నాకేమీ రాదు అన్న వాళ్ళు కూడా ఈ ఒక్క వీడియోనే మీకు క్వాడ్రటిక్లో ఆర్ నాన్ క్వాడ్రటిక్లో కూడా నేను కొన్ని కండిషన్స్ చెప్పాను. అది జస్ట్ నేను చెప్పిన విధంగా మీరు మైండ్లో పెట్టుకోండి, ఎగ్జామ్లో రాసేసి వస్తారు పక్కా. ఎందుకు? సాడల్ పాయింట్స్ ఏంటిది, మరి రిలేటివ్ మినిమా ఏంటిది, రిలేటివ్ మ్యాక్సిమా ఏంటిది, అండ్ దాంతోపాటు ఏమంటున్నాను, ఇండెఫినెట్ అయినప్పుడు సాడల్ పాయింట్ రాస్తాము, అది క్లియర్గా చెప్తాను. ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత చెప్తాను, వినండి. స్కిప్ అస్సలు చేయొద్దు. జస్ట్ 6 to 8 minutes వీడియో స్కిప్ చేయకుండా వినండి.